బ్రాహ్మణులకు నా విన్నపం ఏమిటి అంటే, మీరు ఎరిగిన దానిని హైందవులందరికీ నేర్పి, మీరు ఎన్నో శతాబ్దాలుగా సంతరించుకున్న సంస్కృతిని వారికిచ్చి, వారి సముద్ధరణకై పరిశ్రమించండి. యథార్థ బ్రాహ్మణత్వమంటే ఏమిటో జ్ఞప్తి ఉంచుకోవటం హైందవ బ్రాహ్మణుల విస్పష్ట కర్తవ్యం. ఈ అధికారాలు, ఈ గౌరవాలు బ్రాహ్మణుడికి ఇవ్వటానికి కారణం ఏమిటో తెలుసా? బ్రాహ్మణులకు సౌశీల్య విధానం ఉన్నది కనుక అని మనువు చెప్పాడు. బ్రాహ్మణుడు ఆ నిధిని తెరచి దానిలోని అమూల్యమైన వస్తువులను లోకానికి పంచిపెట్టాలి. హైందవ జాతులకు ప్రథమ బోధకుడు బ్రాహ్మణుడే అనటంలో సందేహం లేదు. సర్వసంగ పరిత్యాగము చేసి జీవిత మహోన్నత రహస్యాన్ని అందరికంటే ముందే గ్రహించినది బ్రాహ్మణుడే అనటము నిజమే. తక్కిన కులాల వారికంటే ముందుగా దాన్ని గ్రహించడం బ్రాహ్మణుడి తప్పవుతుందా? బ్రాహ్మణుడు తన జ్ఞానాన్ని లోకహితం కోసమే ఉపయోగించాలి. భారతదేశంలో ఏ కులమైనా తనకు ఆజన్మసిద్ధమైన మహనీయత ఉందని చెప్పుకుంటే అది కేవలం అపోహ అని ఎరుగండి. కాబట్టి యుగ యుగాలుగా సంపాదించుకున్న సంస్కృతిని తాను ధర్మకర్తృత్వ రూపంలో తన వద్ద ఉంచుకున్న దాన్ని అతడిప్పుడు జనసామాన్యానికి ఇచ్చివేయాలి. ఇలా ఇవ్వకపోవటం చేతనే మహమ్మదీయ దండయాత్ర సాధ్యమయ్యింది. మన హిందూ జాతి యావత్తు యొక్క మూల పురుషులు సేకరించి ఉంచిన అమూల్య ధనరాశులు గుప్తపరిచి ఉంచిన బిలాలను భేదించి తెరచి బయటకు తీసి ప్రతివాడికి ఇవ్వటం ప్రారంభించాలి. మొదట కాటువేసిన తాచుపాము తన విషాన్ని తానే పీల్చుకుంటే ఆ మనిషి బ్రతుకుతాడని వంగదేశంలో ప్రాచీన విశ్వాసం ఒకటి ఉంది. ఆ విశ్వాసాన్ని అనుసారంగా బ్రాహ్మణుడు తన విషాన్ని తానే మరలా పీల్చుకోవాలి. బ్రాహ్మణులారా జాగ్రత్త! ఇది మరణ చిహ్నం. లేవండి, మీ పరిసరాలలోని ఇతర కులాల వారిని ఉద్ధరించి మీ మానవత్వాన్ని, మీ బ్రాహ్మణత్వాన్ని ప్రకటించుకోండి. ఈ ఉద్ధరణ కార్యాన్ని సేవాభావంతో చెయ్యాలి, అధికారిక భావంతో కాదు. సేవ చేయనేర్చిన వాడే కదా పరిపాలన కూడా చేయనేర్చినవాడు అవుతాడు. ఇతర కులాల వారు కూడా కులవైరం అనే అగ్నిని రగుల్కొల్పడానికి చూస్తున్నారు. ఈ అగ్నికి హైందవేతరులైన ముస్లింలు, క్రిస్టియన్లు మహదానందంతో నెయ్యి పోస్తున్నారు. ఈ కులాంత కలహాల వల్ల పురోగమనము ఏమీ జరగదు, కష్టం ఒక్కటి కూడా తీరదు. కానీ ఈ అగ్నే ప్రబలి జ్వాలారూపంగా మారితే ఇప్పుడు కొనసాగుతున్న లోకహితకార్యం ఆగిపోతుంది. బ్రాహ్మణత్వం భారతీయుల ఆదర్శం. బ్రాహ్మణత్వ పరిపోషణార్థమై శ్రీకృష్ణుడు బోధకుడై అవతరించాడని ప్రస్తావిస్తూ శంకరాచార్యుడు తన గీతాభాష్య ప్రారంభంలో ఈ అంశాన్ని అద్భుతంగా తెలియజేశాడు. ఈ బ్రాహ్మణులు, ఈ ఆదర్శ పురుషులు ఉండే తీరాలి. అతడు కనబడకుండా పోకూడదు. ఆ బ్రాహ్మణ కులంలో నేడు ఎన్ని దోషాలు ఉన్నా బ్రాహ్మణులకు రావలసిన మహాగౌరవం వారికి సమర్పించడానికి మనం అందరం సంసిద్ధులమై ఉండాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వేరే కులాలన్నిటికంటే ఆ కులం నుంచే కదా యథార్థ బ్రాహ్మణత్వం ఉన్నవారు అధిక సంఖ్యాకులు జన్మించారు. కాబట్టి మిత్రులారా, కుల కలహాలు నిరుపయోగాలు. ఆ కలహాల వల్ల ఏమైనా గుణం కలుగుతుందా? మనకింకా అధోగతి ప్రాప్తిస్తుందని తెలుసుకోండి.